నమస్తే. సంక్రాంతి ఎందుకు చేసుకుంటాము? సంక్రాంతి పండుగ ఏం జరుగుతుంది? ఈ విశ్వము ఇంటర్నేషనల్గా మనం ఆలోచించుకున్నట్టయితే మనం పెత్తరమాస అని చేస్తాం పెద్దలకి. అలాగే యుఎస్లో అన్ని స్కెల్టన్స్ పెట్టి చచ్చిపోయిన వాళ్ళని ఇంటి ముందు పెట్టి ఆహో అని భయంకరంగా పెడతారు. దాని తర్వాత డిసెంబర్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాని తర్వాత దసరా చేసుకుంటాం. దసరా తర్వాత దీపావళి చేసుకొని గిఫ్ట్లు ఇచ్చుకుంటాం. వాళ్ళేం చేస్తారు, ఎప్పుడైతే ఆ పండగ తర్వాత అక్టోబర్ నవంబర్లో గిఫ్ట్లు ఇచ్చుకునేది మొదలు పెట్టుకొని మంచి రోజులు వచ్చినాయని చెప్పుకుంటారు. ఫస్ట్ పెద్దలకి పూజ చేస్తారు వాళ్ళు కూడా. మన సంప్రదాయం కూడా అదే. దసరా తర్వాత మనం గుమ్మడికాయలు దిష్టి తీసి దసరాలో చేసుకుంటాం. దిష్టి తీసి గుమ్మడికాయ వేయడం. వాళ్ళు గుమ్మడికాయలు అన్నీ పెట్టి ఒక పండుగలా చేసుకుంటారు. అందరం వెళ్ళి అక్కడ ఫోటోలు దిగి వస్తారు ఓ గుమ్మడికాయలు అందంగా అలంకరించి. తర్వాత దీపావళి గిఫ్ట్లు ఇచ్చుకుంటారు. వాళ్ళేం చేస్తారు, డిసెంబర్ చేసుకుంటారు. ఏంటి అంటే ఈ విశ్వ చైతన్య శక్తి అంతా సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణకు రావడము అన్ని మతాల్లో అన్ని కులాల్లో ఇంటర్నేషనల్గా ఉన్నది. దాన్నే వాళ్ళు ఏం చేస్తున్నారు, న్యూ ఇయర్ అని చేసుకుంటున్నారు. మనం ఏం చేసుకుంటున్నాము, సంక్రాంతి అని చేసుకుంటున్నాం. 13-14 రోజుల తేడాలో. అంటే ఏంది, ఈ విశ్వం మొత్తంలో ఉన్న అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో అన్నిట్లో ఇంటర్నేషనల్గా కూడా ప్రతి వాళ్ళు ఈ పండుగని చేసుకుంటారు. వాళ్ళు న్యూ ఇయర్ అని చేసుకుంటున్నారు, మనం సంక్రాంతి కొత్త పండుగ అని చేసుకుంటున్నాం. ఈ కొత్త పండుగ అనే దాన్ని ఏంటి, అప్పుడు ఉత్తరాయణంలోకి వచ్చేటప్పటికి అప్పటిదాకా మనం చల్లగాలితో ఉన్నాం. ఇదంతా ధనుర్మాసము అని అన్నారు. ధనుర్మాసం యొక్క ప్రత్యేకత ఏంటి? ధనుర్మాసం అంటే మాసం తర్వాత వచ్చేది. అంటే సూర్యనారాయణుడు పడుకొని ఉంటాడు అని అంటే సూర్యశక్తి తగ్గిపోతుందని అర్థం. దానికే వాళ్ళు లక్ష్మీనారాయణుడు పడుకొని ఉంటాడు అని చెప్పుకుంటారు. పడుకోడు నిద్రవే కాదు, గాలి ఎక్కువగా ఉంటుంది, గాలిలో నీరు ఎక్కువ ఉంటుంది మనకిప్పుడు. కాబట్టి ఇదేంటంటే ఇది సూర్యుడికి సంబంధించింది, లక్ష్మీ నారాయణుడికి సంబంధించింది. దానే పూర్వీకులు ఒక గుర్తుగా నారాయణుడు పొడువుగా పడుకొని లక్ష్మీదేవి అమ్మవారిని అంటే నీటి ఆవిరిని సూచించారు. అంతా సైన్సే. తర్వాత అంటే ఇప్పుడు ఏమైంది, సూర్యుడు మనకు కనిపించడు, చలి ఎక్కువ అవుతుంది. కాబట్టి దానికి అనుగుణంగా మన శరీరం బాడీ ఉండడానికి గోరువెచ్చటి నీళ్ళు, బావిలో ఉండే నీళ్లు గోరువెచ్చగా ఉంటాయి కాబట్టి ఆ నీళ్ళని పొద్దున్నే స్నానం చేయండిరా, పులగం ప్రసాదం తినండిరా అన్నారు. పులగం అంటే ఏంటి, బియ్యంతో చేసి ఉప్పు మళ్ళీ అంటే నెయ్యి అనేది మన మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది, సూర్యశక్తిని ఇంక్రీజ్ చేస్తుంది. డైజెషన్ కెపాసిటీ మిరియాలు దాంట్లో వేస్తారు. మిరియాలు నెయ్యి వేసుకొని వేడి తిన్నప్పుడు సాయంత్రం 6 గంటలకు చీకటి అయ్యి మళ్ళీ తెల్లవారి లేచేసరికి లేట్ అయిపోతే అంతకాలం మనం ఏమి తినకుండా ఉంటే మనకు చాలా వీక్ అయిపోతామని ఏవేవి మినరల్స్, విటమిన్స్ అంటే ప్రతిదీ శాస్త్రీయతతో కూడుకున్నటువంటి పండుగలు. ఆ పండుగ నాడు చేసే పదార్థాల్లో ఆంతర రహస్యాలు ఉన్నాయి. అదే నేను రీసెర్చ్ చేసి రాసినటువంటి విశ్వ నియమాలు, విశ్వ రహస్యాలు. ఈ విశ్వం మొత్తం కూడా ఒక ఎనర్జీ లెవెల్తో ఉంది, మనలో కూడా ఒక ఎనర్జీ ఉంది. దాన్నే వాళ్ళు పూర్వీకులు ఆత్మ, పరమాత్మ, బీజాక్షరాలు, మళ్ళీ అంటేనేమో మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రాలు, భూతాలు అన్నారు. ఆ కాలంలో సంస్కృతమే ఉంది. ఇవాళ మీ ఇంటర్నెట్, నెట్, వైఫై, సైన్ అప్ మాకు తెలియదు కదా. ఈనాటి కాలంలో ఇంగ్లీష్ ఎలా ప్రశస్తం చెందిపోతూ ఉందో చిన్నపిల్లలకు సైతము నెట్ను ఓపెన్ చేయడం కానీ ఇమాజిన్ చేయడం కానీ ప్రతి చిన్న పిల్లలకు కూడా తెలిసిపోతుంది. మరి ఆనాటి కాలంలో వర్గీకరణలు, మాటలు, భగవద్గీత అన్ని సంస్కృత భాషలో ఉన్నాయి. అంటే ఏంటి, ఈ విశ్వమంతా ఒక ఎనర్జీ అని, మన శరీరంలో కూడా ఒక ఎనర్జీ ఉందని, ఆ ఎనర్జీని రీఛార్జ్ చేసుకోవడానికి ఎలా చేసుకోవాలనేది నేను రాసినటువంటి విశ్వనియమం, విశ్వరహస్యం. ఏమిటి మనలో జరుగుతుంది? మనలో పంచభూతాలు ఉన్నాయి, విశ్వంలో పంచభూతాలు ఉన్నాయి. మనలో ఉన్నటువంటి భూమి, భూతత్వంతో మనకు అనుబంధము. ఈ సంక్రాంతి పండుగ అనేది భూమికి పండినటువంటి పంటకు సంబంధించి మనం ఒక భూమికి కృతజ్ఞత చెప్పుకునే పండుగ. అంటే ముగ్గుల పండుగ. అంటే మనం భూమికి తగిలి భూమికి ముగ్గులు వేసుకొని అలంకారం చేస్తాం. ఎప్పుడైతే మన దక్షిణ ఏకాదశి వచ్చినప్పుడు దక్షిణ ద్వారం ఓపెన్ అయింది అన్నాడు. ఈస్ట్ ఉండి దక్షిణ నుంచి అంటే దక్షిణ ద్వారం పక్కన ఆ రోజు ఎనర్జీ లెవెల్స్ మన ఇంట్లోకి దక్షిణం నుంచి వస్తాయి. శాస్త్రీయంగా వాళ్ళు మన కొన్ని మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, పద్ధతులు చెప్పి ఇట్లనే చేయండిరా బాబు అంటే చచ్చినట్టు అందరూ నార్త్ గేట్ ఓపెన్ చేశారు. 100 మంది 1000 మంది వెళ్ళారు, దండం పెట్టుకున్నారు. ఏమొచ్చింది? టైంపాస్గా వెళ్ళొచ్చారు అంతే. వివిఐపీల దగ్గర నుంచి తిరుపతి వెళ్ళొచ్చారు.
ప్రతి గుడిలో కమర్షియల్గా చేసుకొని టికెట్లు పెట్టి మరీ చూసుకొని వచ్చుకున్నాం. కాదు నాన్న, నార్త్లో ఉన్నటువంటి ఆ రోజు నార్త్ నుంచి ఎనర్జీ లెవెల్స్ మన ఇంట్లోకి వస్తాయి. అది శాస్త్రం. అలాగే భూమికి మనలో ఉండే భూమి విశ్వంలో ఉండే భూమితో మనం అనుబంధం కలిగి ఉన్నాం. కాబట్టి భూమికి సంబంధించిన పండుగ సంక్రాంతి. సూర్యుడికి నీటికి సంబంధించింది, ఎందుకంటే గాలిలో నీటి ఆవిరి ఎక్కువగా ఉంది. అందుకని సంక్రాంతికి సముద్ర స్నానాలు చేస్తారు,